నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా మారుద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆక్రోశం హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆశా కార్యకర్తలు రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న నైపుణ్యాధికారి ప్రశాంత్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఋషికొండపై 58 గదుల హరిత రిసార్ట్స్ ను కూలగొట్టి ప్యాలెస్లు నిర్మించారని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉన్న వాటికంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతామని చెప్పి చివరికి సీఎం నివాసం కోసమని తెలిపారని వివరించారు. శాసన మండలిలో ఋషికొండ ప్యాలెస్ పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజల డబ్బుతో ఇలాంటి విలాసాలు చేస్తామంటే ఎవరూ అంగీకరించరన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్యాలెస్ల నిర్మాణ సమయంలో ఎవరిని ఆ దరిదాపులు కూడా రానియలేదని గుర్తు చేశారు. కళ్ల ముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే ఊరుకోవాలా అని నిలదీశారు. అందరినీ తీసుకెళ్లి ఋషికొండ నిర్మాణాలు చూపిస్తే ఇంకెవరు ఇలా మాట్లాడరన్నారు. అంతకుముందు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఋషికొండ నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ భవనాలన్నీ కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భవనాలలాగే కనిపిస్తుంది. రామారావు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఏమడిగారు? ఏమడిగాను? మీరు ఏమడిగారు? అందులో దానికి కూడా వస్తాను అధ్యక్ష. మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం ప్రశ్న అడగండి. భవనాలు మీరు డిబేట్ వెళ్ళకండి. కదా మీరు సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి చెప్పాలా? ప్లీజ్. సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి. మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు. మీరు అనుమతులు ఉన్నాయన్నారు. దానికి సంబంధించి లేవు అంటే చెప్పండి, అంతే తప్ప. అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. అది అడగండి. ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, అసలు ఈ భవనాలు దేనికి కట్టారు, దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అడగండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారని ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్. మంత్రి గారు సూటిగా అధ్యక్ష కాదు, ఒక్క నిమిషం కాదు. ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు, సబ్జెక్టు డిబేట్ అయింది. మీరు కాదు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న అయితే ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు విమర్శించను కూడా. ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడు, గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా. అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష. అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి మీరు నూర్చుంటారా? ఎవరైనా ఒక ప్రభుత్వం
ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. అది గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు రండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా, ఇదేమి చూసుకోండి, చూడండి చెప్తున్నారు కదా, ఒకవేళ రండి చూపిస్తా అన్నాం, మీరు రండి చూపిస్తా అన్నాం, అంతేగాని వాళ్ళు రండి చూసుకున్నాం. మాకు అంత తెగువ లేదు, అంత ధైర్యం లేదు. ఇదేం తాలింకైనా వస్తుంది కాదు, మేము రండి చూసుకున్నాం సార్. నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దమ్మని మాట మాట్లాడారు. నేను రికార్డ్ చూసుకొని దమ్మన్నారు, దమ్మని మాట మాట్లాడారు, రికార్డ్ దమ్మని మాట మాట్లాడారు. రికార్డ్ చూడండి ఉంది ఒకటి దమ్మని మాట ఉంది, ఒకటి చూడండి, రికార్డ్ చూడండి కొన్ని. ఎందుకంటే సమయం అడుగుతున్న ప్రశ్న మరుగుదొడ్డి అనేది ఆత్మ గౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని, లేని వారికి వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లా అంతటా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10 వరకు హమారా శౌచాలయ హమారా సమ్మాన్ అనే నినాదంతో జిల్లా అంతటా రోజుకో కార్యక్రమాన్ని జరుపుటకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించకముందే జిల్లాలో టాయిలెట్ల పరిస్థితిపై సర్వే చేయడం జరిగిందని, కొన్ని చోట్ల బహిరంగ మల విసర్జన జరుగుతున్నట్లు, దానివల్ల అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని గుర్తించడం జరిగిందని తెలిపారు. మరుగుదొడ్ల కార్యక్రమం ఇదో కొత్త రకం కార్యక్రమం అనుకుంటున్నాను, కానీ ఈ కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే నిత్యం మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు మనం టాయిలెట్ యూజ్ చేసుకుంటాము. అందుకని ఈ కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే టాయిలెట్ల ద్వారా అనేక జబ్బులు వస్తుంటాయి. అవి రాకుండా పారిశుద్ధ్యం కార్యక్రమం నిత్యం మార్నింగ్ లేవగానే నగరంలోకి వెళ్ళి వారు పరిశుభ్రం ఉంచడం వల్లే మనం ఈ రోజులు సీజన్లో వచ్చే అంటువ్యాధులు రాకుండా, ముఖ్యంగా మన విజయనగరంలో అలాంటి డిజీజెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారి సేవలు నిరంతరం మనకి ఎంతో చేస్తుంటారు కాబట్టి. అలాగే స్కూల్లో అంగన్వాడీ సెంటర్లు ఎక్కడైనా సరే వాళ్ళు లేనిదే మనం లేము. ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు పల్లి నల్లయ్య పాట చూశాను, వాళ్ళు చక్కగా రాశారు పారిశుద్ధ్యం కార్యక్రమం మీద. ఎందుకంటే కార్మికులను ఉద్దేశించి ఎవరు ఏ పాటలు రాయరు. అలాంటిది మన కమిషనర్ రాయడం, వారికి సభాముఖంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. మరుగుదొడ్ల దినోత్సవం అంటే మరుగుదొడ్లకు కూడా ఒక దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. హ్యూమన్ రైట్స్ డే చేస్తున్నాం, మానవ హక్కులు చేస్తున్నాం, చివరి మరుగుదొడ్ల దినోత్సవం కూడా చేసుకుంటున్నాం. అంటే దీనికి ఒక డేని పెట్టారంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటని మనం ఆలోచించాలి. ఏదైనా ఎంత ప్రాముఖ్యత లేకపోతే ఒక అంశానికి ఒక డేని ఫిక్స్ చేశారంటే దినోత్సవం జరుపుకుందామని, అది ప్రపంచవ్యాప్తంగా ఏదో మన దేశవ్యాప్తంగానో రాష్ట్ర వ్యాప్తంగానో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అంశం మీద ఒక దినోత్సవం జరుపుకుందాం అనుకుంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఈ అంశానికి ఎంత ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. పైన కూర్చున్న అన్ని డిపార్ట్మెంట్ల యొక్క, అందుకే వీళ్ళందరూ నేను పైకి రమ్మన్నా, నేను ఇరికించడం కోసమే. వీళ్ళందరి సహకారంతో ఒక సర్వే కండక్ట్ చేస్తాం జిల్లా స్థాయిలో. మనకి గత నెలలో వచ్చిన మనకి డయేరియా కేసుల వల్ల ఏమన్నా అసలు ఎందుకు జరుగుతుంది, ఏంటి దాని కారణాలు ఏంటి అన్న దాని మీద కొంచెం రివ్యూ చేస్తే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జిల్లాలో బహిరంగ మల విసర్జన జరుగుతుంది అన్నది ఒక కారణం తేల్చారు. అది ఎంతవరకు ఏంటనేది తర్వాత మన పరిచయంలో తేలుతుంది. అది ఎంతవరకు ఏంటనేది ఒకసారి మేము మామూలుగా గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో మనకి 777 పంచాయతీలు ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీలు, అన్ని మున్సిపల్ వార్డుల్లో కూడా వార్డు లెవెల్ కమిటీ, గ్రామ లెవెల్ కమిటీలు వేశాం. ఆర్డబ్ల్యూఎస్ వారితో, పంచాయతీరాజ్ వాళ్ళతో, మన మున్సిపల్ వారితో, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఎవరో ఆ ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు,
మొత్తం అన్ని డిపార్ట్మెంట్ గ్రామ స్థాయిలో ఉండే అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సిబ్బందితో ఒక కమిటీ వేసి వెరిఫై చేశాం. నిజంగా మరుగుదొడ్లు కలిగి ఉండండి, మరుగుదొడ్లు వినియోగించుకోండి అంటూ పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొమరాడ మండలం విక్రమపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు, మొక్కలు నాటారు. బహిరంగ మల విసర్జన సామాజిక దురాచారమని, సమాజం మంచి పర్యావరణం ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాటిని నివారించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన అపరిశుభ్రత పట్ల ఆరోగ్యం దెబ్బతిని డబ్బు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతింటే అది వ్యక్తి ఉత్పాదకతను తగ్గిస్తుందని ఆయన తెలిపారు. రేపొద్దున ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లేదంటే శాసనసభలో ఈరోజు పార్తీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గళం వినిపించారు. జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల ఆవశ్యకత ఉందని సభలో ప్రస్తావించారు. విద్యార్థుల డిగ్రీ పూర్తయ్యాక విజయనగరం, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు పీజీ చేయడానికి వెళ్తున్నారని, 120 నుంచి 180 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. విద్యాశాఖ మంత్రి దీనిపై స్పందించి ఏళ్ల నాటి పీజీ కళాశాల అవసరం తీర్చాలని విజయ్ చంద్ర కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి పార్వతీపురం డిస్టిక్ క్యాంకా నుంచి ఒక పీజీ కాలేజ్ కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పటికీ కూడా విద్యార్థులు డిగ్రీ అయిన తర్వాత వైజాగ్ కానీ విజయనగరం కానీ అంటే 100 కిలోమీటర్లు లేదంటే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చదువుకోవాల్సిన అవసరం వస్తుంది. దాన్ని పీజీ కాలేజు ప్రాధాన్యతని ఆవశ్యకతని గుర్తించాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే మా నియోజకవర్గంలో బలిజుపేట అనే మండలం హెడ్ క్వార్టర్స్ నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ ఆవశ్యకతని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. కెనరా బ్యాంక్ 119వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ఈ రోజు వృద్ధులకు మంచాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కెనరా బ్యాంకు వ్యాపారం మరింత విస్తరించాలని, వృద్ధి చెందాలని అభిలాషించారు. వయోవృద్ధులకు ఎవరూ లేరు, అనాథలకు శీతాకాలంలో పడుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి మంచాలు ఉచితంగా అందించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. Founders Day, a day dedicated for remembering our esteemed visionary founder Sri Amamba Subbarao Pai, who laid foundation stone in the year 1906. So now Canara Bank is a major leading public sector bank. As a nationalized bank, we understand that we are having responsibility. It is go beyond our regular banking. That is why this is one of the CSR activity. So bank is having 10,000 branches and 10,000 ATMs and 10,000 BC points. Put together 30,000 banking touch points are there. We are having overseas branches at 3 centers. కెనరా బ్యాంక్ ఖాతాదారులకు ఎందుకంటే బ్యాంకులో తీసుకున్న ఖాతాలు సక్రమంగా కట్టి వాళ్ళు బ్యాంకులు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే వాళ్ళు బ్యాంకు వారోత్సవాల్లో నన్ను కూడా కలుపుకొని ఇక్కడ ఈ వృద్ధులకి మంచాలు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ముసలి వాళ్ళు ఎవరూ లేని అనాథులకి ఇక్కడ వాళ్ళు శీతాకాలంలో పడుకోవడానికి మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు మాకు మంచాలు ఏమని అడిగిన వెంటనే బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మంచాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ మీ బ్యాంక్ ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు రానున్న రోజుల్లో ఆరోగ్యపరమైన లోపాలతో ఏ ఒక్క శిశువు జిల్లాలో జన్మించకుండా చూడాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. కిషోరి బాలికల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు కింది స్థాయి వరకు తీసుకెళ్లి అవగాహన కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. జిల్లా భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ముఖ్యమైన కార్యక్రమంగా భావించి దీనిని విజయవంతం చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన శిక్షణను
ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో 6% మంది పిల్లలు రక్తహీనతో, మరికొంతమంది తగిన బరువు లేకుండా, మరికొంతమంది పిల్లలు ఇతర లోపాలతో జన్మిస్తున్నారని, ఇటువంటి లోపాలన్నింటినీ పూర్తిగా నివారించాలంటే కిషోర్ బాలిలో తగిన అవగాహన కలిగించడం వల్లే సాధ్యమవుతుందన్నారు. అలాగే చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, అలాగే పిల్లల్లో రక్తహీనత అనేది కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి న్యూట్రిషన్ స్థాయిలు ఏ విధంగా పెంచాలి, వాళ్ళకి అవేర్నెస్ ఎలా కల్పించాలి, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కూడా తెలియజేయడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ముందుగా మనకి స్టేట్ లెవెల్లో ఈ టీఓటీస్ని సెలెక్ట్ చేసి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే సెర్ప్ నుంచి, మా ఐసిడిఎస్ నుంచి టీఓటీస్ని సెలెక్ట్ చేసి అక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. సెక్రటరీ మేడం గారు, డైరెక్టర్ గారు వారందరి ఆధ్వర్యంలో అక్కడ శిక్షణ పొంది, ఆ శిక్షణ పొందిన టీఓటీస్ మళ్ళీ ఇక్కడ మనకి జిల్లా స్థాయిలో ఇక్కడ ఎంపీడీఓస్ లేదంటే ఈఓఆర్డీస్, అలాగే హెల్త్ ఎడ్యుకేటర్స్, లెక్చరర్స్ వాళ్ళందరికీ కూడా సెర్ప్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వీళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మండలాల్లో మనకి మహిళా పోలీసులకి, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్స్కి, ఏఎన్ఎంకి, ఆశాకి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ శిక్షణ ఇచ్చినట్లయితే మన ఆ కిషోర బాలికలే కాకుండా సెక్రటరీ మేడం గారి ఆదేశాలు ఏంటంటే కిషోర బాలురు, ఎందుకంటే మనం ఎంతసేపు కిషోర బాలికలకే చెప్తున్నాం కానీ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి అనేది వాళ్ళకి ముఖ్యంగా అడల్ట్స్ అండ్ బాయ్స్కి ఈసారి వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వమని తెలియజేశారు. ఎవరో రాష్ట్ర స్థాయిలో టీఓటీస్ ఎవరు వెళ్ళారు, వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు, డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళకి ఏమేమి చెప్పారన్న విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైంది. మీరు గమనించారో లేదో, నేను డిపార్ట్మెంట్ వైజ్గా అడిగాను, ఎంపీడీఓస్ అడిగాను, లీగల్ ఐసిడిఎస్ లీగల్ వాళ్ళని అడిగాను, మన డిఆర్డిఓ వాళ్ళని అడిగాను. ఈ యాక్టివిటీ అనేది మనం ఈరోజు కొత్తగా చేస్తున్నది కాదు. కిషోర్ బాలికలకు సంబంధించి వారి సంరక్షణ గురించి కానీ, లేదా మహిళల యొక్క సంరక్షణ గురించి కానీ, లేదా వాళ్ళకి తీసుకోవాల్సిన ఫెసిలిటీస్ గురించి కానివ్వండి, మనం కొన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాలుగా మనం చేస్తూనే ఉన్నాం. ఇది అంగన్వాడీ సెంటర్స్ దగ్గర స్థాయి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు కూడా మనం వేరు స్థాయిల్లో మనం ఇది చేస్తూనే ఉన్నాం. భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని డీసీసీ అధ్యక్షులు ఎం విద్యాసాగర్ పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడుతూ, దేశం కోసం ప్రజల సౌకర్యార్థం 1969లో బ్యాంకులు జాతీకరణ చేసి జాతికి అంకితం చేశారన్నారు. జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. గరీబీ హటావో అను నినాదంతో ముందుకు వెళ్లారన్నారు. దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన మహానాయకురాలు, దేశ సమగ్రత మార్గదర్శకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా ఆమెకు ఘననివాళులు తెలియజేసుకుంటున్నామండి. ఇందిరమ్మ గారు 1969లో బ్యాంకులు జాతీయకరణ చేశారండి. అట్లాగే హరిత విప్లవం ప్రవేశపెట్టి భారతదేశాన్ని ఆహార భద్రత కల్పించారండి. అట్లాగే గరీబీ హటావో నివాదంతో పేద ప్రజలకు సమిష్టి కృషి చేశారండి. అట్లాగే భారతదేశం యొక్క అణుసాంద్రతను ప్రపంచానికి తెలియజేశారండి. కాకపోతే ఆవిడ ముస్కర చేతి బలై భారతదేశం కోసం ప్రాణత్యాగం చేశారండి. ఆవిడ మనసుకు, ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నామండి. వేతనాలను పెంచాలని ఆశా కార్యకర్తలు ఈరోజు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ను ఆశాలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల యూనియన్ నాయకురాలు బొత్స సుధారాణి మాట్లాడుతూ,
సర్వేల పేరుతో ఆశా కార్యకర్తలపై తీవ్రంగా ఒత్తిడి కలిగిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఆశా కార్యకర్తలకు కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. ఇప్పుడు హామీలు మరిచారన్నారు. విధుల్లో మృతి చెందిన ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నారు ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి. ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని మేము ఈరోజు అడుగుతున్నాం. అలాగే గతంలో మేము పోరాట ఫలితంగా గత సంవత్సరం 2వ నెల 9వ తేదీన అధికారులతో చర్చలు జరిపి మాకు మినిట్స్ కాపీ ఇచ్చారు. అందులో ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాము, రికార్డ్స్ మేమే ఇస్తాము, సెలవులు ఇస్తాము, రిటైర్ 62 సంవత్సరాలకు చేస్తాము, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీలు మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం హామీలన్నీ కూడా అమలు చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు సర్వేలని చెప్పి ఆశా వర్కర్లతో అనేకమైన సర్వేలు చేయిస్తున్నారు. అసలు ఆశా వర్కర్లు ఏం చెయ్యాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం జాబ్ చార్ట్ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళతో పని చేయించాలి. అలాగే సెలవులు ఇవ్వాలి. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో గుర్రల్లో డయేరియాతో చనిపోయిన 11 మంది ప్రజలు చనిపోతే వారికి సేవ చేసిన ఆశా వర్కరు పూర్ణిమ అని నాగాల వలస ఆశా వర్కరు అనారోగ్యం పాలై చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కార్తీక బహుళ మంగళవారం సందర్భంగా పైడితెల్లమ్మ వారికి వనంగుడిలో చండీ హోమం నిర్వహించినట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారని అన్నారు. అమ్మవారికి వస్త్రాలంకరణ, స్వర్ణాలంకరణ, పుష్పాలంకరణ చేసినట్లు చెప్పారు. దేవాలయాన్ని పుష్పమాలతో సుందరంగా అలంకరించామని, అమ్మవారి సన్నిధిలో అలంకరణ పూర్తి అయిన తర్వాత ప్రత్యేకంగా కుంకుమార్చన కూడా చేసినట్లు చెప్పారు. అనంతరం మహా నివేదన గావించామని అన్నారు. అమ్మవారికి ప్రీతి అయిన రోజు ఇవాళ కార్తీక బహుళ మంగళవారం, అదేవిధంగా ఇవాళ అంగారక చతుర్థి, ఇవాళ వినాయకుడికి చతుర్థి రోజున చాలా ప్రీతిప్రాతమైన రోజు. అదేవిధంగా ఈవేళ మన దేవాలయంలో కూడా 3వ మంగళవారం సందర్భంగా శ్రీ అమ్మవారి చండీ హోమం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రాతకాలంలో ఉదయం 4 గంటలకే అమ్మవారి దేవాలయం తెరిచి అమ్మవారికి పంచామృతాలతో కూడిన అభిషేకం, గంగానది జలాలు, జీవనది జలాలతో కూడిన పంచామృత అభిషేకం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వెన్న ఇవన్నీ కూడా అభిషేకం, సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ, స్వర్ణాలంకరణ, పుష్పాలంకరణ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అనేక ఉద్యమాలు కూడా మేము ఈ సంఘం తరపున చేయడం జరిగింది. అయినా సరే వెంటనే కూడా ఈ మాకు అన్నీ కూడా ఈ సంఘానికి మా రజకులకి ఈ యొక్క దౌర్జన్యాలు అన్నీ పోవాలంటే ఖచ్చితంగా కూడా మాకు నీకు ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము ముఖ్యంగా మా సంఘం తరపున ఈరోజు మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం సార్. ముక్కంటేశ్వరునికి ప్రీతికరమైన కార్తీక సోమవారం చీపురుపల్లి పట్టణం దీపకాంతులతో మెరిసిపోయింది. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సమీపంలో లక్ష దీపోత్సవాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిన్న రాత్రి నిర్వహించారు. సాయంత్రం పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవంతో ప్రారంభమై దీపారాధనలో వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఏపీ సాధు హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కార్తీక మాస విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, వైసీహెచ్ అప్పలనాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి గోవింద తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం నా కార్తీకం సమో మాస, కార్తీక మాసానికి మించినటువంటి నెల లేదు అని
పెద్దలు చెబుతూ ఉన్నారు. అటువంటి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు శివపార్వతులు భూమి మీద నడియాడేటటువంటి నెల ఇది. అటువంటి కార్తీకంలో ఈ ముక్కంటి అంటే పరమశివుడు త్రినేత్రధారి, 3 నేత్రాలు ధరించినటువంటి స్వామి. అటువంటి ఆ పరమశివుడికి 3వ సోమవారం మరి కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రాంగణంలో చీపురుపల్లి పట్టణంలో మన ఎన్ఆర్ఎస్ సప్లైస్ అలాగే చీపురుపల్లి పెద్దలు చాలామంది ఒక గ్రూపుగా కమిటీగా ఏర్పడి భక్తులందరికీ చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా ఆనందాన్ని పొందుతూ 3వ సోమవారం దీపం పెట్టేటటువంటి అవకాశాన్ని, కార్తీక దీపాన్ని వెలిగించే భాగ్యాన్ని మాకు ఇచ్చారని. సత్య విద్యా సంస్థల్లో ఎన్సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ శశిభూషణ్ రావు మాట్లాడుతూ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని, హరిత ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని నిలపాలని పిలుపునిచ్చారు. దీనివల్ల వాతావరణంలో అనుకూలమైన మార్పులు సంభవిస్తాయని అన్నారు. ఎన్సీసీ డైరెక్టరేట్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారము రకరకాల కార్యక్రమాలు ఎన్సీసీ క్యాడెట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు సత్య డిగ్రీ కళాశాలలో ఈ చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నారు. దగ్గర ఒక 500 చెట్లు నాటాలని ముందు మన సత్య కాలేజీ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 100 చెట్లు నాటారు. సో మిగిలిన ప్రదేశాల్లో కూడా వెళ్ళేసుకోవడానికి ఈ చెట్లు నాటే కార్యక్రమాలు చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఈరోజు అంటే వాతావరణం ఎంతో కాలుష్యం అవుతుందో, చెట్లు పత్ర ఇప్పుడు హరిత అనేది లేకుండా పోతుంది. సో ఈ హరిత ఆంధ్రప్రదేశ్ రావాలని కోరుకుంటూ మనం ఏంటంటే అందరితో సెన్సిటైజ్ చేయాలి, పిల్లలందరికీ సెన్సిటైజ్ చేయించాలని. ఎన్సీసీ క్యాడెట్స్ కూడా అంటే స్కూల్స్ వాటికి వెళ్ళి కూడా దీని గురించి కూడా చెప్తారు, మనం ఎందుకు చెట్లు నాటాలి, దాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి. సో ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు దీనివల్ల మన వాతావరణం బాగా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని కోరుకుంటూ ఇంత చక్కగా క్యాడెట్స్, ఎన్సీసీ క్యాడెట్స్, ఆఫీసర్స్ ఇంత కార్యక్రమం బాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ అందరం కూడా ఈ హరిత ఆంధ్రప్రదేశ్. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణ రెడ్ క్రాస్ నిరాశ్రయుల వసతి భవనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ ఏడీ రమేష్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కోసి వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ యూనియన్ సభ్యులను అభినందించారు. కేఆర్డి ప్రసాదరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ వద్ద కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషదాయకమని అన్నారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు రవిచంద్రశేఖర్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిజంగా 32వ వార్షికోత్సవం అనేసి అంటే చాలా గొప్ప విషయం. ఇది 32 ఇయర్స్ ఒక ఆర్గనైజేషన్ని కంటిన్యూ చేయడము, ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా జాబ్ సభ్యులందరికీ కూడా మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చేసే కమ్యూనిటీ వెల్ఫేర్ కార్యక్రమాల్లోని ముందుగా రెడ్ క్రాస్ సొసైటీని గుర్తుంచుకోవడము, రెడ్ క్రాస్ సొసైటీ మెయింటైన్ చేసిన ఈ నిరాశ్రయాల కేంద్రంలోనే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. 32 సంవత్సరాలు పూర్తయిందంటే చాలా తక్కువ విషయం కాదు. జాప్ అనేది రాష్ట్రంలోని ముఖ్యమైన యూనియన్లో ఒకటిగా నిలబడింది. ఇందులో కూడా మన జిల్లా నుంచి కూడా చాలా మంది, ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో మెంబర్స్గా ఉన్నారు. అలాగే జర్నలిస్టుల వెల్ఫేర్ యాక్టివిటీస్లో కానీ, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటంలోనూ జాబ్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలోనే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి జర్నలిస్టుల పిల్లలకు ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళ పిల్లల ఫీజుల్లో, ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల ఫీజులకి రాయితీ కోసం కోరినప్పుడు 50% రాయితీ కల్పిస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అది చాలామంది ఈ ఫీజు రాయితీ ద్వారా చాలామంది జర్నలిస్టుల పిల్లలు బెనిఫిట్ పొందడం జరిగింది. అలాగే ఇతర అంశాల మీద కూడా జిల్లా కలెక్టర్ గారిని, ఉన్నతాధికారులను కలిసినప్పుడు వాళ్ళకి ఫేవరబుల్గా జిల్లా యంత్రాంగం నుంచి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. జర్నలిస్టుల వెల్ఫేర్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో
చాలామందికి అన్నదాన కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా రేపు వీటి అగ్రహారంలో గల ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెటిరో ల్యాబ్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెలలో ఒకసారి ప్రతి నియోజకవర్గంలోని జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు డిగ్రీ లేదా పీజీ లేదా ఇతర విద్యా అర్హత ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురావాలని సూచించారు. సంస్థ ద్వారా రేపు ఐటీ కాలేజ్ వీటి అగ్రహారం దగ్గర జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దానికి 2 కంపెనీలు అటెండ్ అవ్వడం జరుగుతుంది, హెటిరో ల్యాబ్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్. దీనికి ఎవరైతే మన జిల్లాలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవ్రీ మంత్ కూడా మనకి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా జాబ్ మేళా లైసెన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి నెల జాబ్ మేళా లైసెన్స్ అనేవి రిక్రూట్మెంట్ లైసెన్స్ అనేది జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న యువకులందరూ కూడాను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. జాబ్ మేళాకి అటెండ్ అయ్యే వాళ్ళు వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని బయోడేటాతోనే హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాము. జాబ్ మేళాలో హెటీరియల్ ల్యాబ్స్లో మనకి డిగ్రీ ప్లేసెస్ మీద ప్రోడక్ట్ కెమిస్టు, మెయింటెనెన్స్, అప్రెంటిస్షిప్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, దీంట్లో మన వైజాగ్, విజయనగరంలో లోకల్లోనే ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎస్ఎస్సి పాస్డ్, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్తో ఉంటే సరిపోతుందండి. దీనికి 10,000 to 15,000 వరకు పెర్ మంత్ శాలరీ లోకల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హెటీరియల్ ల్యాబ్స్లోని మనకి పెర్ యానం 2.60 అంటే 2,60,000 పెర్ యానంకి మనం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అప్రెంటిస్షిప్ కూడాను ఐటీ ఫిట్టర్ ఎలక్ట్రికల్ 2021 to 2024 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఇస్తామండి. ఇచ్చి వాళ్ళకి 10,500 to 13,000 రూపీస్ శాలరీ ఇన్సెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు ఝాన్సీ లక్ష్మీబాయి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో మహిళా సాధికారతపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, సావిత్రిబాయి పూలే, మదర్ తెరెసా లాంటి వారి జీవితాలు సమాజంపై ఎంతో ప్రభావం చూపించాయని అన్నారు. క్రీడలతో పాటు అన్ని రంగాల్లోని బాగా రాణిస్తున్నారని, అదే సమయంలో మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు పెరుగుతున్న బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రఫూర్, నాలుగెసల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతి రోజు కాబట్టి మహిళా రచయితలకి సత్కారంతో పాటుగా పిల్లలకి ఒక వక్తృత్వ పోటీ, అంటే ముఖ్యంగా మన సమాజాన్ని ప్రభావితం చేసిన అనేక మంది మహిళలు, ఇందిరాగాంధీ, కరణం మరలేశ్వరి, సరోజినీ నాయుడు, కల్పనా చావ్లా, ఇలాగ అనేక మంది మీద పిల్లల చేత మాట్లాడించడం అన్నది జరిగింది. రియల్గా ఇది ఒక మంచి ప్రయోగం. ఒకటి, ఇటువంటి వక్తృత్వ పోటీలు పెట్టినప్పుడు పిల్లలు పుస్తకాలు చదువుతారు, జీవిత చరిత్రలు చదువుతారు. అలాగే కవితలకు వాళ్ళకి సత్కారం చేసినప్పుడు వాళ్ళు మంచి పుస్తకాలు ఈ సమాజానికి అందజేస్తారు. సో ఇది యాప్ట్గా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఇది తీసుకోవడం చాలా ముదావహం. ఇదే కాకుండా మహిళలు సాధికారత అనే అంశం మీద కూడా ఒక సెమినార్ లాగా జరిగింది. సాధికారత మహిళలకు ఎందుకు అవసరం, ఈ సమాజం పురోగమించాలి అని అంటే మహిళలు ముందడుగు ఎందుకు వేయాలనే అంశం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఇది చేయడం చాలా ముదావహం. థ్యాంక్ యూ. గ్రంథాలయ సేవా సంఘం నలుగురు మహిళలకు, రచయితలకి సత్కారం చేస్తుంది. ఈ సత్కారం ఏంటంటే మహిళలు కూడా సాహిత్యం ఇంకా ముందుకు రాయాలని, ఎందుకంటే వాళ్ళు రాస్తే మహిళల సమస్యలు బాగా ప్రొజెక్ట్ చేయగలరు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నర్సింగ్ పిల్లలకి మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ భారతదేశంలో ఎంతమంది మహిళలు గొప్పవాళ్ళు అయ్యారు, ఇందిరాగాంధీ కానీ, లేకపోతే ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, కరణం మల్లేశ్వరి కానీ, ఒక్కరు ఫీల్డ్లోని చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్ళందరి గురించి తెలియజేయడం జరుగుతుంది. అయితే
నేను చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు ఎవరైనా సరే మీరు సిలబస్ చదివితే పరీక్ష పాస్ అవుతారు, ఉద్యోగం వస్తుంది. కానీ అది పక్కన పెట్టి మహానుభావులు జీవిత చరిత్రలు మంచి పుస్తకాలు చదివితే మీరు జీవితంలోని బాగా రాణిస్తారు, ఉన్నత శిఖరాలు ఎదురవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి, బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా మారుద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆక్రోశం, హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆశా కార్యకర్తలు. రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న నైపుణ్యాధికారి ప్రశాంత్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.